ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 9వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు గల వారఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం చంద్రరాశికి సంబంధించి 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ కృషి ద్వారా మీ కార్యాలయంలో మాట్లాడగలమంటే అది మీ ప్రణాళికలు మరియు వ్యూహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ వారం క్లిష్ట పరిస్థితుల్లో మీ ధైర్యం ఎక్కువగా ఉంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు మేధోపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి. పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో విహారయాత్రకి వెళ్ళవచ్చు. మీరు మీ ఇంట్లో పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఖరీదైన వస్తువులను మరియు ఉపకరణాలని ఇష్టపడతారు. మీరు మీ పరిచయాల్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. గురువారం తర్వాత కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారం కొన్ని పాత చట్టపరమైన విషయాలు తిరిగి తలెత్తవచ్చు. చిరాకు కారణంగా మీ వైవాహిక సంబంధం ప్రభావితమవుతుంది. ప్రజలు మీ దాతృత్వాన్ని అనవసరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీకు దగ్గరి బంధువుతో విభేదాలు ఉండవచ్చు. ఒత్తిడి మరియు నిరాశ పరిస్థితులు తలెత్తవచ్చు. పూర్తయిన పనులు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు 21 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. అలాగే మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 15వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.